గజనీవారా కట్టింగ్ నువ్వు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తగ్గేదేలే తగ్గేదేలే. హే గాయ్స్, యాక్చువల్లీ మేము ఎగ్జిబిషన్కి ఎందుకు వెళ్ళినామంటే వీడు కనిపిస్తుంది కదా, వీడి కోసం అస్సలు వెళ్దామని చెప్పేసి ఒకటే జిడ్డు చేస్తుండు, తిండి కూడా తినట్లేడు. ఇదంతా అవ్వని పని అని చెప్పేసి ఇంకా నైట్ అట్లా వెళ్ళిపోయినాం. ఏడికి వచ్చినాం శశు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏమోనా? హ్యాపీయా? ఎక్స్ప్రెషన్స్ మారినాయి శశు. హలో సైకో, ఇటు ఇటు. వాడు అటు సైడ్ కూర్చున్నాడు, దెబ్బకి భయపడి నా పక్కన వచ్చి కూర్చున్నాడు. ఏం వాడు ఫోన్ కింద. హాయ్ చెప్, హాయ్ చెప్. Few moments later. నేనేమో ఈ గాలికి ఏడెగిరిపోతాడని చెప్పేసి భయపడుతున్నా. సరిపోయారు, సాగుతుంది మీకు అలాగా. యాక్చువల్లీ ఎగ్జిబిషన్ 10కి క్లోజ్, మేము వెళ్ళింది 9కి. ఇంకా ఉన్న కొంచెం టైంలో అలా దెబ్బ వాడిని అన్ని ఎక్కిచ్చేసి ఇంకా అలా స్పెండ్ చేసామన్నమాట. ఇంకా చూడండి మేము ఏం చేసాము. నేను వాడికి రైడ్ ఎక్కముందు చెప్పిన అనమాట, అరే వద్దురా మెడ పట్టుకుంటుంది వద్దు అని అంటే, లేదు బాను నేను చాలా స్ట్రాంగ్ అన్నట్టు ఎక్కిండు. కానీ లాస్ట్కి వచ్చేసరికి వాడి మెడ పట్టేసింది, అవుట్ అయిపోయాను దెబ్బకి రైడ్కి. గాయస్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీరు వాచ్ చేస్తున్నారు కానీ ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక కమెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అని చెప్పేసి. నా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను. మాటలు ఆగిపోయినాయి. ఏమైంది శేషు, నీ ముఖ చిత్రాలు ఏంటివి? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బాను అది ఎక్కుతా బాను ప్లీజ్ అంటే నేను మళ్ళీ అది ఎక్కిచ్చా. దాన్ని ఏమేంటో నాకు తెలియదు, మీకు తెలిస్తే కమెంట్లో చెప్పండి దాన్ని ఏమంటారో. అండ్ ఇక్కడ అందరు ఒక తీరు ఆడుతుంటే మా శశు గారు మాత్రం వెయిట్గా ఆడతాడు చూడండి. నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, నేను ఒక కారణ జన్ముడిని. నేను ఎగ్జిబిషన్కి వెళ్తే ఏదో ఒకటి తినాలి కాబట్టి అక్కడ నాకు స్మోక్ బిస్కెట్స్ కనిపించినాయి, అది ఎప్పటి నుంచో తిందాం అనుకున్నా, సో అలా ట్రై చేసా. మేము ఇంకా అలా తినేసి అక్కడ నుంచి గేమ్స్ ఆడడానికి వెళ్ళినాము. నేను ఆ గేమ్ ఆడేటప్పుడు సీరియస్లీ మొక్కుకున్నా, ఏంటి అంటే ఒక సోప్ బాక్స్ చెక్, ఇవి రెండు తప్ప ఏది వచ్చినా ఓకే అని చెప్పేసి. చూడండి మరి ఏమొచ్చిందో నాకు, సీరియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు అది కూడా వస్తుందని చెప్పేసి. ఇంకా సరే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయినా, అది కూడా పింక్ కలర్లో వచ్చింది కాబట్టి అట్లీస్ట్ చూడడానికి క్యూట్ కూడా ఉంది కదా, సో అలా హ్యాపీ అయిపోయినా నేను దాని గురించి. ఇంకా మా శశి చూడండి ఏం చేసిండో, అంటే ఛాలెంజ్ కట్టిన వాడు నీకన్నా మంచిది తీసుకుంటా అని చెప్పి. సరే చూద్దాం ఎంత మంచిది తీసుకుంటాడో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. వాడికి ఆలూ పీలర్ వచ్చింది, వాడు కనీసం దాన్ని టచ్ చేయాలా ఇచ్చిపెట్టి వెళ్ళిపోయింది అక్కడ నుంచి. ఇంకా టైం అయిపోయింది, సో అలా బయటికి వచ్చి అలా కూర్చున్నాం అనమాట. సో శశుని ఎక్స్పీరియన్స్ అడుగుదాం, చూడండి ఎలా కవర్ చేస్తాడో వాడు. నేనే భయపడ్డా, నువ్వేం భయపడలే. మరి బ్రేక్ డాన్స్లో ఎందుకు భయపడ్డావురా? నేను దానికి భయపడ్డా, మరి బ్రేక్ డాన్స్లో ఎందుకు భయపడ్డావు? బ్రేక్ డాన్స్ ఎక్కినప్పుడు నిద్ర పోతున్నావు, అది ఎక్కి నిద్ర కూడా వస్తుంది అది ఎక్కితే. దొరికేవరా స్వామి నువ్వు నాకు?